మళ్ళీ మీ అందరినీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూసామంటే యుఎస్ ఏమో యూరోప్ని బెదిరిస్తున్నట్టుగా ఉంది. టెక్స్ట్ మెసేజ్లంతా ఓపెన్గా రాయడం, ఓపెన్గా చూపించడం అన్నది ఇది ఒక సబోవా అని అంటే అది మనకి అర్థం అవడం లేదు. జియో పాలిటిక్స్లో ఏదైనా జరుగుతుంది అని ఒక నిదర్శనం ఇది. సో అంత పెద్ద పెద్ద మనుషులే వాళ్ళ తలక ఈగో గురించి, వాళ్ళ తలక దీని గురించి ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు మనం చిన్నవాళ్ళం, మన తలక క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఆలోచించాలి. సో ముందు ఇన్వెస్ట్ చేసే ముందు మనం చూడండి, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆ స్టాక్ తలక రిటర్న్స్ ఎటు వస్తున్నది. లాస్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి దయచేసి. అండ్ స్మాల్ క్యాప్కి ఇప్పుడు వెళ్ళారంటే చాలా ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే క్రాష్ అయిందంటే ఫస్ట్ పడేది స్టాక్, ఘోరంగా పడే స్టాక్ అవుతుంది స్మాల్, దాని తర్వాత క్యాప్, హై క్యాప్. ఇప్పుడు హై క్యాప్లో కూడా చాలా 52 లో క్యాప్స్లోని స్టాక్స్ చాలా ఉన్నాయి. అలాంటి స్టాక్ మీరు ఎంచుకోండి, చూడండి. థ్యాంక్ యూ. ఇలాంటి స్టాక్స్ కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి ఆర్ కమెంట్ చేయండి. నేను మీకేమో నాకు తెలిసి నేను చెప్తాను. ఐఎమ్ నాట్ అన్ సెబీ అడ్వైజర్. మీ అడ్వైజర్ చూసి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఇట్లు సిఏ కిషోర్.